హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసించడానికి సొంత ఇల్లు లేనటువంటి నిరుపేదలందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. మార్చి నెలలో ఈ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1,00,000 ఇండ్లకు గృహప్రవేశాలు చేపిచ్చి, జిల్లాల వారీగా అర్హులైనటువంటి వాళ్లకు ఉచితంగా ఇండ్లను పంపిణీ చేయబోతున్నారు. అయితే ముఖ్యంగా ఈ 1,00,000 ఇండ్లను ఏ విభాగం కింద అర్హతలు కలిగినటువంటి వాళ్లకు పంపిణీ చేయబోతున్నారు? ఈ ఇల్లు మీకు రావాలి అంటే ఎటువంటి అర్హతలను కలిగి ఉండాలి? జిల్లాల్లో ఏ జిల్లాల్లో ఎన్నెన్ని ఇళ్ళనేటువంటివి ఇవ్వబోతున్నారు? ఈ వివరాల గురించి మీకు క్లియర్‌గా చెప్తాను. దీంతో పాటుగా కొంతమందికి మాత్రము అర్హతలు లేనటువంటి వాళ్లకు ఈ యొక్క ఇండ్లకు సంబంధించిన ఇళ్ల పట్టాలను రద్దు చేయబోతున్నారు. సో, ఈ ఇళ్ల పట్టాలను ఎందుకు రద్దు చేయబోతున్నారు? ఏ కారణాల చేత రద్దు చేస్తున్నారు? ఈ విషయం గురించి కూడా కొంచెం బ్రీఫ్‌గా చెప్తాను. ఇక అన్నిటికంటే ముఖ్యంగా రాష్ట్రంలో చాలామంది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఇండ్ల స్థలాలు. కుటుంబ ప్రభుత్వం వచ్చాక ఇండ్ల స్థలాలు లేనటువంటి వాళ్లకు 2, 3 సెంట్ల స్థలాలను ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే వీటికి దరఖాస్తులనేటువంటివి ఎప్పటినుంచి మొదలవుతాయి? ఈ ఇండ్ల స్థలాలు పొందాలి అంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి? ఎలా అప్లై చేసుకోవాలి? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? వీటి గురించి కూడా మీకు బ్రీఫ్‌గా చెప్తాను. ఫైనల్‌గా మీరు వీడియోను ఎండ్ వరకు చూడండి. ఏమన్నా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టి అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, ఏపీలో సొంత ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్క నిరుపేదకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఇండ్లకు గృహప్రవేశాలు చేపిచ్చి, ఇండ్లను పంపిణీ చేయబోతున్నట్లు గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ 1,00,000 ఇండ్లను టిడ్కో ఇండ్ల సముదాయం కింద అర్హులకు ఇవ్వబోతున్నారన్నమాట. జిల్లాల వారీగా ఎన్నెన్ని ఇళ్లను పంపిణీ చేయబోతున్నారు అనే విషయం గురించి కూడా మీకు చెప్తాను. ఇక లేటెస్ట్‌గా దీని గురించి మనకు పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్ గురించి చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు. ఉగాదికి 1,00,000 టిడ్కో ఇండ్లను అప్పగింత. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ గారైతే పత్రికాముఖంగా అప్డేట్‌ను రిలీజ్ చేశారు. రానున్నటువంటి ఉగాది నాటికి 1,00,000 టిడ్కో ఇళ్లకు సంబంధించిన గృహప్రవేశాలను చేపించి లబ్ధిదారులకు అందించబోతున్నట్లు చెప్తూ ఉన్నారిక్కడ. అమరావతిలోని సిఆర్డీఏ కార్యాలయంలో గురువారం ఆయన బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి, ఈ సందర్భంగా లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి రుణం మంజూరుపై సమీక్షించారు. తరితగిన తరువాత ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేందుకు లబ్ధిదారుల వాటాగా టిడ్కో రుణాన్ని అధికారులకు అందించాలని కోరడం జరిగింది. మొత్తం 40,500 మంది లబ్ధిదారులకు దాదాపుగా 345 కోట్ల రుణం ఇచ్చేందుకు బ్యాంకర్లు సమ్మతిచ్చారని పత్రికాముఖంగా అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇక వచ్చే నెల మనకు ఉగాది పండుగ కానుకగా ఈ టిడ్కో ఇండ్లకు గృహప్రవేశాలు చేపించబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. సో, ఉగాదికి లోపైన ఈ గృహప్రవేశాలు అయ్యేటువంటివి స్టార్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఉగాది పండుగ కానుకగా ఆ రోజు నుంచైనా ఈ టిడ్కో ఇండ్లకు సంబంధించిన గృహప్రవేశాలు మొదలుపెట్టే అవకాశాలైతే ఉండొచ్చు. ఏదేమైనా నేను మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను మన ఛానల్ నుంచి. ఓకేనా? ఇకపోతే జిల్లాల వారీగా ఏ జిల్లాల్లో ఎన్ని ఇండ్లు అనేటువంటి వాటిని ఇవ్వబోతున్నారు అనే వివరాల గురించి ఇక్కడ చూడొచ్చు మీరు. పార్వతీపురం మన్యం డిస్టిక్‌లో వచ్చి దాదాపుగా 1000 ఇండ్లు అనేటువంటివైతే ఇవ్వబోతున్నారు. అలాగే విజయనగరం డిస్టిక్‌లో 1248 ఇండ్లు ఉన్నాయి. విశాఖపట్నం డిస్టిక్‌లో వచ్చేసి 13,623, అనకాపల్లి డిస్టిక్‌లో వచ్చేసి 2,988, తూర్పుగోదావరి డిస్టిక్‌లో వచ్చేసి 2,653, కాకినాడలో 2,508, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో 4,082, పశ్చిమ గోదావరిలో 11,622, కృష్ణాలో 2,751, ఎన్టీఆర్‌లో 2,256, గుంటూరులో 3,447, పల్నాడులో 3,737, ప్రకాశంలో 912, నెల్లూరులో 183, తిరుపతిలో వచ్చేసి 9,663, చిత్తూరులో 2,941, అన్నమయ్యలో
322, వైఎస్ఆర్ కడపలో 5456, నంద్యాల డిస్టిక్లో 5864, కర్నూలు డిస్టిక్లో 3529, అలాగే అనంతపురం డిస్టిక్లో 2304. ఓవరాల్గా వచ్చేసి మనకు 1,143 ఇండ్లకు సంబంధించి గృహప్రవేశాలు చేపించబోతున్నారండి. ఓకేనా. సో ఎవరైతే ఇదివరకు ఈ టిట్కో ఇండ్లకు దరఖాస్తులు చేసుకుని ఉంటారో అందులోనూ అర్హతలు కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే అప్పగించబోతున్నారు. అత్యధికంగా మనకు నెల్లూరు డిస్టిక్లో 17,183 ఇళ్ళు అనేటువంటివి ఉన్నాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇలాగా మనకు ఈ ఉగాది పండుగ కానుకగా టిట్కో ఇండ్లకు సంబంధించి గృహప్రవేశాలు అనేటువంటివి మొదలవబోతున్నాయి. ఇక్కడికి ఇది క్లియర్. నెక్స్ట్, రాష్ట్రంలో అనర్హతలు కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఇండ్ల పట్టాలను రద్దు చేయబోతున్నట్లు ప్రభుత్వ అధికారులు అధికారికంగా సమాచారాన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. ఇక దాని గురించి కొంచెం బ్రీఫ్గా మనం ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ చూడొచ్చు, అనర్హుల ఇళ్ల పట్టాలను రద్దు చేస్తాము, గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి గారు చెప్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాల జారీలో అక్రమాలకు పాల్పడ్డారని, నేతలు తమకు నచ్చినటువంటి వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన వైనంపై విచారణ జరిపి అనర్హతలు పట్టాలను మొత్తం కూడా రద్దు చేస్తామని గృహ నిర్మాణ శాఖ అధికారి మంత్రి పార్థసారథి గారు అయితే తెలపడం జరిగింది. కొన్ని చోట్ల రైతుల నుంచి భూములు కొనుగోలు చేసే ముందే పట్టాలు ఇచ్చేశారని పేర్కొనడం కూడా జరిగింది. అలాంటివి వారికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు అందజేస్తామని చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, గత ప్రభుత్వ హయాంలో అర్హతల లేకపోయినా సరే వాళ్ళకి ఇళ్ల పట్టాలయ్యేటువంటివి ఇచ్చి ఇల్లు జారీ చేస్తున్నారని చెప్పున్నారు. అలాగే భూములు కొనుగోలు చేయకముందే పట్టాలు ఇచ్చేస్తున్నారని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇటువంటి వాటన్నిటినీ కూడా ఈ వెరిఫికేషన్స్ అనేటువంటివి జరిపి అనర్హులు అని ఎవరైనా గుర్తించినట్లయితే అనర్హులందరినీ కూడా వాళ్ళకి ఇళ్ల పట్టాలను తొలగించేసి మరలా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున ఇండ్ల స్థలాలు అందజేస్తామని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు. కాబట్టి గత వైసీపీ హయాంలో ఎవరైతే ఇళ్ల పట్టాలు పొంది ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ ఒకసారి వెరిఫికేషన్స్ చేస్తారు ఖచ్చితంగా అధికారులు వచ్చి. సో అప్పుడు మీరు మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంటే ఓకే, మీకు రద్దు చేయరు. సో వాళ్ళకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే సో దాని తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి రీచెక్ చేసి మీరు ఒకవేళ అనర్హులు అయినట్లయితే మీకు అక్కడికక్కడే ఈ ఇళ్ల పట్టాలు అయ్యేటువంటి వాటిని రద్దు చేసి మొత్తం కూడా ఇంటి స్థలాలను కూడా రద్దు చేస్తారనమాట. దాని తర్వాత ఈ గవర్నమెంట్ తరపున మీకు ఇళ్ల స్థలాలను ఇచ్చి దాని తర్వాత ఇల్లు కట్టుకునే విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఇదండి. కాబట్టి ప్రస్తుతము ఈ ప్రాసెస్ మీద ప్రభుత్వము వెరిఫికేషన్స్ అనేటువంటివి చేస్తూ ఉంది. ఖాళీగా ఉన్నటువంటి లేఅవుట్లను గుర్తించిన తరువాత 2-3 సెంట్ల స్థలాలకు సంబంధించి అప్లికేషన్స్ తీసుకుంటారు ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక. సో ఆ 2-3 సెంట్లకు సంబంధించిన దరఖాస్తులు తీసుకున్నాక అప్పుడు మళ్ళీ వెరిఫికేషన్స్ జరుగుతాయి. సో ఇక ఫైనల్గా ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. ఎలిజిబుల్ లిస్ట్ వచ్చాక ఆ లిస్టులో పేర్లు ఉన్నటువంటి వాళ్ళకు స్థలాలను ఇస్తారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున. సో చాలామంది కూడా ఈ ఇళ్ల స్థలాలకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అయితే ఎదురు చూస్తున్నారు. సో ఇక్కడ మనకు క్లియర్గా అయితే చెప్పున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాల వెరిఫికేషన్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. అలాగే ఖాళీగా ఉన్నటువంటి లేఅవుట్లను గుర్తించే విధంగా కూడా అధికారులు వెరిఫికేషన్స్ చేస్తూ ఉన్నారు సర్వే విధంగా. సో ఈ సర్వేలన్నీ కూడా ముగిసిన తర్వాత ఖాళీగా ఉన్నటువంటి లేఅవుట్లలో ఈ 2-3 సెంట్ల స్థలాలను అయితే అప్పచెప్తారు దరఖాస్తులు తీసుకొని అర్హతలు కలిగి ఉన్నటువంటి వాళ్ళకు. నేను మీకు ముందు రోజుల్లో అప్డేట్స్ అనేటివి అందజేస్తూనే ఉంటాను. అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అనే వివరాలన్నిటి గురించి రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అప్ చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.